గంగమ్మ ఒడికి గణపయ్య ప్రశాంతంగా వినాయక విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటును పరిశీలించిన సీఎం మొదటి ముఖ్యమంత్రి అరుదైన రికార్డు గత రికార్డును బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు 30 లక్షల ఒక్క రూపాయికి దక్కించుకున్న బీజేపీ నేత శంకర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం మంగళవారం ప్రశాంతంగా కొనసాగింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పడిన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఉదయాన్నే ప్రారంభమైన కార్యదర్శి గణేష్ శోభయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది. అనంతరం 4వ నంబర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ సాయంతో దాదాపు 1:40 బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరిన నేపథ్యం కూడా ఉంది. సుమారుగా గంగమ్మ ఒడికి చేరినటువంటి వినాయకులు ప్రశాంతంగా అయితే నిమజ్జనం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మంగళవారం రోజు నిజంగా మంగళవారం రోజు నిమజ్జనం చేస్తారని కొంతమంది ఉన్నప్పటికీ మంగళవారం రోజు ఏదైతే హైదరాబాద్ ఉత్సవ కమిటీ ఉందో ఆ హైదరాబాద్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసిన నేపథ్యంలోనే బాలాపూర్ కానీ గణేశుడు ఏదైతే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని కూడా నిన్ననే దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సుమారుగా లడ్డు 1.87 కోట్లు రిచ్ ఫండ్ బిల్లులో ఆల్ టైమ్ రికార్డు ధర కూడా పరిగిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంత పెద్ద మొత్తాలు కూడా నేపథ్యం దేనికోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలు అయితే 5 లక్షల కోట్ల రూపాయలు అయితే నిజంగా వినాయక నిమజ్జనానికి ఖర్చు పెట్టడం జరిగింది. వినాయక నిమజ్జనానికి ఎందుకు ఖర్చు పెట్టిలో ఈ వార్త చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వినాయక నిమజ్జనానికి దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే 9 రోజులు వినాయక నిమజ్జనం వినాయక చవితికి సంబంధించి 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఇయ్యాల ఉన్నటువంటి వినాయక చవితికి 9 రోజులకు 11 రోజులకు అయ్యే ఖర్చు 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల రూపాయలు. ఇది దేశవ్యాప్తంగా ఎందుకు 5 లక్షల కోట్ల రూపాయలు అయిందో నేను ఇది కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా 140 కోట్లు. 140 కోట్ల మన జనాభా, ఇండియా జనాభా. ఈ 140 కోట్ల జనాభాకు సంబంధించి 140 కోట్ల జనాభాలో మెజార్టీగా ఉన్నటువంటి హిందువులు 80% హిందువులు ఉన్న తర్వాత ఈ 140 కోట్ల మందిలో వినాయక చవితి అంటే అందరికీ ఇష్టమైనటువంటి పండుగ అని చెప్పుకుంటారు. మొదటి పండుగ, ఇష్టమైన పండుగ అని చెప్పుకున్నటువంటి ఈ సాంప్రదాయానికి ఈ సాంప్రదాయం ఏ విధంగా వచ్చిందో కూడా మనం గతంలో కూడా చెప్పాను. బాలగంగాధర తిలక్ ఏ విధంగా చేసిండు, బాలగంగాధర తిలక్ ఏ విధంగా తెరపైకి వినాయకుని తీసుకొచ్చిండు, దాని అనంతరం నిజంగా దేవుడు శంకరుడు ఏ విధంగా శంకరుని కుమారుడు ఏ విధంగా తీసుకొచ్చిండు, ఈ అంతా కట్టుకథలు ఒకటైతే ఇక్కడ జరిగేటువంటి విధ్వంసము భయంకరమైనది. ఎందుకు భయంకరమైందంటే ఇవాళ ఒక వినాయకుని పెట్టడానికి సుమారుగా 1,00,000 రూపాయలు అవుతున్నాయి. ఒక గల్లీలో ఒక వినాయకుని పెట్టడానికి సుమారుగా జస్ట్ మామూలుగానే 1,00,000 రూపాయలు అవుతున్నాయి. 1,00,000 రూపాయలు ఇంటూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వినాయకులు 1,00,000 వినాయకులు, 1,00,000 ఇంటూ 1,00,000 వినాయకులు ఎంత అమౌంట్ అవుతుందో చూడండి. ఇక అంటే ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి అంటే నీళ్ళ పాలవుతున్నాయి. 9 రోజులు 11 రోజులు ఏం చేస్తున్నారు? పూజించి భజనాలు చేసి గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి వినాయక చవితి దగ్గర డీజే సంస్కృతితో తీసుకొచ్చి ఇవాళ ఇష్టానుసారంగా పాటలతోని డ్యాన్సులతోని ఇవాళ అక్కడ ఉన్నటువంటి భక్తి పరవశాన్ని పక్కన పెట్టేసుకొని వాళ్ళు చేసేటువంటి విధ్వంసం వల్ల ఇవాళ మిగిలినటువంటి దేవుళ్ళ కూడా అపహాస్యం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా వినాయక చవితి అంటే ఒక విలేజ్లో ఒక గ్రామంలో ఒక వినాయకుని పెడితే ఆ గ్రామం అంతా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి గ్రామం అంతా పోయి ఈ వినాయకుని దగ్గరకు వచ్చి భజన చేసేది, భక్తితో ఉండేది. భక్తి లేదు, ఇప్పుడు ఏది లేదు. ఇలా ఉన్నటువంటి గ్రామంలో ఒక్క వినాయకుని పెడితే దేవుడు అనే అందరూ వచ్చి పూజించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇలా ఇదే వినాయకుడు ఒకే గ్రామంలో సుమారుగా గల్లీకోటి, ఇంటికోటి, కులానికోటి, మతానికి ఒకటి, వర్గానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి, వీధికి ఒకటి అలా పెట్టుకొని ఇలా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వినాయకులను చూడడానికి కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ మధ్యలో దూరాలు కూడా పెరిగిపోయినాయి. భక్తి ఒకవైపు అయితే దూరాలు కూడా పెరిగిపోయినాయి. దానివల్ల ఏమైందంటే ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. ఒక గ్రామంలో ఒక 20-30 వినాయకులు పెట్టుకుంటే, ఒక గ్రామంలోనే ఒక 30-40 వినాయకులు పెట్టుకుంటే
ఆ గ్రామం పక్క గ్రామం ఎన్ని వినాయకులు పెట్టుకోవాలి, అక్కడ అన్నదానము ఇది అది అని మొత్తం పెట్టుకుంటే ఇవాళ పెద్ద మొత్తాలు అయ్యే ఖర్చు ఎంత లక్షలు అంటే 5 లక్షల కోట్ల రూపాయలు నీళ్ల పాలైంది. ఈ 5 లక్షల కోట్ల రూపాయలు దేనికోసం అంటే ఇవాళ ఉన్నటువంటి వినాయక చవితి దగ్గర చందాలు వసూలేసి, వినాయక చవితి దగ్గర ఉన్నటువంటి డబ్బులు వసూలేసి, అక్కడ ఉన్నటువంటి నిజంగా డబ్బులు నిజంగా ఉపయోగపడతాయి, నిజంగా దేవుడికైనా ఉపయోగపడుతుంటే దేవుడి కూడా ఉపయోగపడడం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఆడేటువంటి డ్రామా ఇది. నిజంగా ఇవాళ నిరుద్యోగ సమస్య ఉంది భారతదేశంలో. ఆకలి చావులు వచ్చేటువంటి అనేక మంది ఉన్నారు. ఆకలి చావు ఒక్క పూట కూడా తిండి తినలేక అనేక మంది ఇలా ప్రాణాలు విడిచిపెట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఒక్క పూట కూడా తిండి పెట్టలేనటువంటి ఇలా ఎందరో ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ నిజంగానే ఫుడ్ లేక ఇలా చాలామంది ఇలా ఎంత భయంకర పరిస్థితుల్లో మన దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఇవాళ నిరక్షరాస్యత ఎందుకుంది? ఇలా పీజీలు పిహెచ్డీలు చేసి ఇలా పిహెచ్డీలు చదువుకున్నటువంటి మేధావులు, ఇవాళ ఉన్నటువంటి డాక్టరేట్ ఉన్నటువంటి అనేక మంది మేధావులు, ఇలా బీటెక్లు ఎంటెక్లు వేసినటువంటి అనేక మంది ఇలా డిగ్రీలు కంప్లీట్ అయిపోయి ఇలా ఉద్యోగం లేక ఇలా ఆత్మహత్యలు వేసుకున్నటువంటి యువత కూడా భారతదేశంలో ఎక్కువ ఉంది. మరి వాళ్ళకి ఈ ఉపాధి కల్పించవచ్చు కదా. ఇవాళ కనీసం పెళ్లి చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి ఈ మహిళలు ఎందరో ఉన్నారు. ఇలా కనీసం వాళ్ళకు మనిషికో 50 లక్షల రూపాయలు 50,000 ఇస్తే ఇంత డబ్బు ఇవ్వాలా, వాళ్ళు ఎన్నో లక్షల మంది జీవితాలు మారుతాయి కదా. కానీ ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ 80% ఉన్నటువంటి జనాభా, ఇవాళ ఉన్నటువంటి జనాభా అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కాబట్టి ఇలా వాళ్ళందరినీ కూడా ఏ మైకంలో అయితే నెట్టాలో అదే మైకలు నెట్టేసిలో ఇలా చాలా వరకు ఇలా వినాయక చవితి వచ్చిందంటే సంబరాలు చేసుకునే నేపథ్యం ఉంది. ఆ సంబరాలు దేనికోసం చేసుకుంటున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు దానివల్ల బాగుపడుతున్నారు, ఏ కులం బాగుపడుతుంది, ఏ మతం బాగుపడుతుంది, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పోతుందా, వినాయకుని పెట్టడం వల్ల నిజంగా ఎంతవరకు లాభం జరుగుతుంది, నిజంగా మీరైనా బాగుపడరంటే ఎవరు కూడా బాగుపడలేదు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని ఎంతోమంది చనిపోతున్నారు. ఇవాళ జరగాల్సినదంతా ఇవాళ వాళ్ళు రోడ్ల మీద పడేటువంటి నేపథ్యం ఉంది. కొన్ని కుటుంబాలు అయితే చాలా వరకు అయితే రోడ్ల మీద పడతాయి. ఇవాళ వినాయక చవితి పెట్టుకున్న తర్వాత గీజలతోనే ఇవాళ వాళ్ళు పోయే క్రమంలోనే చాలా వరకు చనిపోయిన సంఘటనలు ఉంటున్నాయి. నేను దేవుని కించపరచట్లేదు, కానీ దేవుని వల్ల పెట్టేటువంటి ఖర్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటున్నాను. ఈ వృధా ఖర్చు వల్ల నిజంగా నీకు ఏమైనా ఉపయోగం ఉందంటే ఉపయోగం లేదు. ఎన్ని లక్షల కూడా ఎంత జనం ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా పెట్టుకుంటారు. ఇలా పబ్లిక్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి 108, 104 ఇవాళ ఆపదలో ఉన్నటువంటి హాస్పిటల్ పోయేటువంటి వ్యక్తులు ఎంత నరకాన్ని అనుభవిస్తారు, ఎంత ఘోరంగా ఈ 9 రోజులు 11 రోజులు రోడ్ల మీదనే మీరు మొత్తం టోటల్గా దిష్ట వేసిన తర్వాత ఇవాళ మిగిలిన కులం వాళ్ళు కానీ మిగిలిన మతానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఇవాళ మన భారతదేశంలో అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి దేశంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వాళ్ళందరూ ఏ విధంగా బాధపడతారు, ఎంత ఇబ్బంది పడతారు, ఇవాళ దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది. ఇవాళ పోలీసులు ఇష్టానుసారంగా ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు, ఇవాళ పోలీసులు పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి ఎందుకు అంత సెక్యూరిటీగా అంత కాపలు కావాల్సిన అవసరం ఏముంది. ఇవన్నీ అందుకోసమే సుమారుగా వినాయక చవితి వచ్చిందంటే భారతదేశంగా 5 లక్షల కోట్ల రూపాయలు నీటి పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జ్ఞానాన్ని తెలుసుకొని ఎందుకోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం అని తెలియకపోతే ఇలాంటి వినాయకులు ఇంతగానో పూజించి చూడు ఎంత పవిత్రంగా సీఎం వస్తాడు, ఇక్కడికి వీలుంటే పిఎం వస్తాడు, అనేక మంది వస్తారు, పూజంతలు చేసేది లడ్డు గిడ్డ అంత ఎక్కడ పోతుంది తీసుకుపోయి ఎక్కడేస్తే నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్లో ఈ వాటర్ ఒకే వాటర్ వస్తాయా, నీట్గా ఉంటాయా వాటర్ అంటే అనేక రకాల వాటర్ వస్తాయి అక్కడికి. ఆ వాటర్లో దేవుణ్ణి 9 రోజులు పూజించి 11 రోజులు పూజించిన తర్వాత నువ్వు అదే వాటర్లో వేస్తున్నావు. మనమైనా అదే వాటర్లో ఈత కొట్టి లేకపోతే ఆ వాటర్లో మంచినీళ్ళు అవుతామా, తాగలేము. మరి అలాంటప్పుడు దేవుణ్ణి అంత పవిత్రంగా భావించేటువంటి దేవుడు అదే వాటర్లో ఎందుకు వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు? మరి భక్తి ఎక్కడ పోయింది? దేవుడికి అది తప్పు కదా, దేవుణ్ణి అది తప్పు కదా, దేవుడికి అది మతం అది ఎంతవరకు తప్పు కదా. చూడు ఎంత ఘోరమో, చాలా బాగా గంగమ్మ ఒడికి గణపయ్యట, చూడు ఎంత దారుణమో.